హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే బాలింత పథ్యం అంటే ఏంటి, బాలింత పథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఆహారాన్ని అయితే మనం తీసుకుంటామో దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేవి సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకి అలాగే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఇద్దరికీ యూజ్ అవుతాయి. మరి ఫస్ట్ బాలింత పథ్యం అంటే ఏంటో తెలుసుకుందాం. బాలింత పథ్యం అంటే మనం డెలివరీ అయిన తర్వాత లేదా బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేస్తాము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము, ఎలాంటి ఆహారాన్ని అయితే మనం తీసుకుంటామో దాన్నే బాలింత పథ్యం అంటారు. మరి ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఎలా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి ఆహారాన్ని అయితే తీసుకుంటారో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత బాలింతలకు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలి. అలాగే డెలివరీ అయిన తర్వాత బిడ్డకి తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ తల్లికి పాలు పడకపోతే తల్లికి అన్ని వేడి చేసే పదార్థాలను ఇస్తే తల్లికి త్వరగా పాలు అనేవి పడతాయి. నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత 2 రోజుల వరకు అన్నం అనేది పెట్టకూడదు. ఓన్లీ పాలు అలాగే బ్రెడ్ని మాత్రమే ఇవ్వాలి. బాలింతలు డెలివరీ అయిన తర్వాత 3 నెలల వరకు చెవిలో దూదులు పెట్టుకోవాలి. అలాగే తలకు మఫ్లర్ లాంటివి కట్టుకోవాలి. ఎందుకంటే బయటి గాలి మన శరీరంలోకి రానివ్వకూడదు. ఒకవేళ వస్తే కాళ్ళు మండడం, చేతులు మండడం లేదా బాలింతలకు జ్వరం రావడం లాంటివి జరుగుతాయి. సో అందుకే 3 నెలల వరకు చెవిలో దూదులు అలాగే తలకి మఫ్లర్ కట్టుకోవడం మంచిది. నెక్స్ట్ బాలింతలు తప్పనిసరిగా ఎటైనా వెళ్ళినప్పుడు అంటే బాత్రూమ్కైనా లేదా వాకింగ్ చేసేటప్పుడైనా కాళ్ళకి చెప్పులు అనేవి తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే నడుముకు నడుము కట్టు కూడా కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల నడుము అనేది స్ట్రాంగ్గా అవుతుంది. అలాగే మనకి పొట్ట కూడా రాకుండా ఉంటుంది. బాలింతలు 11 రోజుల వరకు తలస్నానం చేయకూడదు. ఈ 11 రోజుల తలస్నానాన్ని పురిటి స్నానం అంటారు. మరికొన్ని ప్లేసెస్లో 9వ రోజున కూడా పురిటి స్నానం పోయిస్తారు. బాలింతలు తలస్నానం చేసే ముందు పసుపులో నూనెను కలిపి దానిని ముఖానికి, కాళ్ళు చేతులకి అలాగే బాడీకి పెట్టుకొని స్నానం చేయాలి. మనం స్నానానికి నీళ్లు పెట్టుకుంటాం కదా, అందులో వాయిలాకి వేసి చాలాసేపు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత తలస్నానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన కాళ్ళు చేతులు స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే తలస్నానం చేసిన తర్వాత తలకు అలాగే శరీరానికి మొత్తం సాంబ్రాణి పొగని వేసుకోవాలి. నెక్స్ట్ బాలింతలు పురిటి స్నానం తర్వాత రోజు తప్పి రోజు తలస్నానం చేయాలి. అంటే మీకు 9వ రోజున పురిటి స్నానం అయితే 9, 11, 13, 15 అలాగే 17, 19, 21 ఈ రోజులలో కూడా తలస్నానం చేయాలి. దీనిని వంతు స్నానం అని కూడా అంటారు. ఈ 21 రోజుల తలస్నానం అయిన తర్వాత మీరు రోజు స్నానం చేయొచ్చు. నెక్స్ట్ బిడ్డకి తలస్నానం చేయించే ముందు నూనెతో లేదా నలుగుతో కాళ్ళు చేతులని గీరిన తర్వాత అంటే మసాజ్ చేసిన తర్వాత స్నానం చేయించడం మంచిది. స్నానం చేయించిన తర్వాత తల్లికి అలాగే బిడ్డకి మంచం కింద సాంబ్రాణి పొగని వేసుకోవాలి. అలాగే బాలింతలు డెలివరీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ముందు కుంపటి పెట్టాలి. అలాగే గుమ్మానికి వల కూడా కడతారు. ఇవి పెట్టడం వల్ల చెడుగాలి అనేది లోపలికి రాకుండా ఉంటుంది. సో ఇవి వచ్చేసి బాలింతలు తప్పనిసరిగా పాటించవలసినవి. ఇప్పుడు బాలింతలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బాలింతలు రోజు పొద్దున సాయంత్రం గ్లాసుడు పాలు అలాగే బ్రెడ్ని తీసుకోవాలి.
బాలింతలు 2 రోజుల తర్వాత అంటే డెలివరీ అయిన 2 రోజుల తర్వాత నుండి అన్నంని తీసుకోవచ్చు. అలాగే తోటకూర, పాలకూర, బీరకాయ, దొండకాయ, పచ్చకూర లాంటివి నూనెలో మంచిగా వేపుకొని తీసుకోవాలి. బాలింతలు డెలివరీ అయిన వారం తర్వాత నుండి నాన్ వెజ్ని కూడా తీసుకోవచ్చు. అంటే చికెన్, మటన్, ఎగ్ లాంటివి. కాకపోతే మంచిగా ఉడికిన తర్వాత తీసుకోవాలి. మీరు కావాలంటే ఎగ్గుని కూడా రోజు ఉడకబెట్టుకొని తినొచ్చు. సో ఇవి వచ్చేసి బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం. మీరు ఇప్పుడు బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది చూద్దాం. ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత బాలింతలు రోజు సిజరిన్ చేసిన దగ్గర క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇలా చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అలాగే కుట్లు కూడా త్వరగా మానుతాయి. టీవీలు అలాగే ఫోన్లు కూడా ఎక్కువగా చూడకూడదు. ఎందుకంటే అవి మనకి కళ్ళపైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఎక్కువగా అరవడం లాంటివి చేయొద్దు. నెక్స్ట్ బాలింతలు పాపకి పడుకొని పాలు ఇవ్వకూడదు. మీరు పాలు ఇచ్చే కొద్దిసేపు కూర్చొని పాలు ఇవ్వాలి. అలాగే ఒక్క సైడే పాలు అనేది ఇవ్వకూడదు. రెండు వైపులా ఇవ్వాలి. ఒక సైడే ఇస్తే పాపకి పాలు అనేవి సరిపోవు. అలాగే మీకు కూడా బ్రెస్ట్ సైజ్ అనేది ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంటుంది. అలాగే పాలు కూడా గడ్డలు కడతాయి. ఎక్కువగా బాలింతలు మదర్ నైటీస్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు అలాగే బేబీకి పాలు ఇవ్వడానికి ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ చాలాసేపు కూర్చోవడం, పడుకోవడం లాంటివి చేయకూడదు. కొద్దిసేపు వాకింగ్ లాంటివి చేయాలి. ఇలా వాకింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళకి చెప్పులు అనేవి వేసుకోవాలి. నెక్స్ట్ బాలింతలు దేనికైనా కొంచెం గోరువెచ్చని వాటర్నే వాడుకోవాలి. సో చూశారు కదా, ఇవి వచ్చేసి బాలింతలు పాటించవలసినవి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.